ఈరోజు నేను పచ్చిరొయ్యలు కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నానండి. ముందు గుడ్లు ఉడబెట్టేసి ఫ్రై చేసి పెట్టేసాను పక్కన. పచ్చిరొయ్యలు అండి, కేజీ పచ్చిరొయ్యలు ఇవి అంటే ఒలుత్తే నెయ్యి పెద్ద పెద్ద చాలా పెద్ద పచ్చిరొయ్యలు. ఎంత పెద్దగా చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. అంటే 2 కేజీలు తీసుకున్నాను, 1 కేజీ వండుతున్నాను ఇప్పుడు. కేజీ 350 చొప్పునండి ఒలిసి ఇచ్చేసేలా తీసుకున్నాను. దానికి మసాలా అండి, ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసి పెట్టేసాను. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం. పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసాను, స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మసాలా వేసేసుకుందాము. ఆడి పెట్టుకున్నాను కదా మసాలా, ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేసుకున్నాను. అలాగే పచ్చిరొయ్యలు అండి, శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 పెద్ద స్పూను, ఉప్పు అండి 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అంటే తక్కువ వేసాను, స్పూన్కి తక్కువ వేసాను. పసుపు 1/2 స్పూన్ అండి, అంటే గుడ్లో వేసాను నేను ఆల్రెడీ వేపేటప్పుడు. కారం 2 స్పూన్లు కారం అండి. అన్నీ వేసాం కదండి, బాగా కలిపేసుకోవాలి. వేగిపోవాలండి ఇవన్నీ, వాటర్ అంతా పోయేలాగా వేగాలి. చూద్దామండి పచ్చిరొయ్యలు ఫ్రై, పచ్చిరొయ్యలు ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూడండి. వాటర్ ఎంత వచ్చేసింది, ఇది బాగా వేగిపోవాలి. ఇలాగే వేగుతుంది కదండి. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాము. 1 స్పూను, 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడరు, ఇంకా బాగా వేగిపోవాలి. వేగుతుంది కదండి, ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాము. అలాగే వేపిన గుడ్లండి ఆయిల్తో పాటు వేసేసుకుంటున్నాను నేను. వీటితో పాటు బాగా గుడ్డు చెదక్కుండా మనం కలుపుకోవాలి. అయిపోయిందండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోవాలి. గుడ్లు పచ్చిరొయ్యలు ఫ్రై ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాము. కోడిగుడ్లు పచ్చిరొయ్యలు జీడిపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్లీజ్ అండి, ఇంత కష్టపడి చేస్తున్నాను, ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కనీసం వీడియోలు కూడా వెళ్ళట్లేదండి.